భక్తికి ప్రతిరూపం, సేవాగుణానికి నిలూటద్దం మన నూజివీడు ప్రాంత రైతులు అని త్రివిధ విద్యాసంస్థల అధినేత శ్రీనివాస్ అన్నారు. సాక్షాత్తు ఆ కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి, విజయవాడ కనకదుర్గమ్మ మరియు వాడపల్లి వేంకన్న సన్నిధికి మన ప్రాంతం నుండి భక్తిపూర్వక కానుక సిద్ధమైంది. ఆయా పుణ్యక్షేత్రాల్లో జరిగే నిత్యాన్నదాన కార్యక్రమం కోసం రైతులు మరియు దాతల సహకారంతో భారీ ఎత్తున కూరగాయల వితరణ జరిగింది. ప్రతి నెలా క్రమం తప్పకుండా సాగుతున్న ఈ మహత్కార్యంలో భాగంగా నూజివీడు త్రివిధ విద్యా సంస్థల అధినేత శ్రీనివాస్ కొబ్బరికాయ కొట్టి కూరగాయల వాహనాలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ, మొత్తం 3 దేవస్థానాలకు కలిపి దాదాపు 12 టన్నుల నాణ్యమైన కూరగాయలను మన రైతులు పంపించడం నిజంగా అభినందనీయమన్నారు. దేవస్థానాలకు వితరణగా కూరగాయలు పంపడం ఎంతో పుణ్యకార్యమని, ఆ వెంకటేశ్వర స్వామి మరియు కనకదుర్గమ్మ ఆశీస్సులు నూజివీడు ప్రజలపై, రైతులపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. కనకదుర్గమాతకి జై. మరి నూజివీడు ప్రాంతం నుంచి ఇలా నూజివీడు చుట్టుపక్కల ఉన్న మరి వాడపల్లి కానివ్వండి, ద్వారకా తిరుమల కానివ్వండి, అదేవిధంగా విజయవాడ కనకదుర్గమాతకు కానివ్వండి, మరి నిత్యం జరిగే అన్నదానానికి ఈ విధంగా కూరగాయలు పంపడం అనేది నూజివీడు చుట్టుపక్కల ప్రాంత రైతులు కానివ్వండి, నూజివీడు చుట్టుపక్కల ప్రాంత వ్యాపారులు కానివ్వండి మనస్ఫూర్తిగా ఆ ధార్మిక కేంద్రాల్లో జరిగే నిత్యాన్నదానానికి ఈ విధంగా కూరగాయలు పంపించి అక్కడ అన్నదానాన్ని తోడ్పడటం అనేది చాలా ఆనందదాయకం. ఈ కార్యక్రమం నిత్యం జరిగితే మరి అది నూజివీడు ప్రాంత ప్రజలకు కూడా మంచి జరుగుద్దని ఆశిస్తూ మరి ఈ కార్యక్రమానికి శక్తి కొలది మరి వాళ్ళు ఇచ్చే మరి ఏదైతే ధన రూపేణా కానీ అదేవిధంగా కూరగాయల రూపేణా కానీ ఇచ్చే అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. జై కనకదుర్గ, జై జై వెంకటేశ.